హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2021లో రిలీజ్ అయిన యాంటీడోట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఊరేసుకుని సూసైడ్ చేసుకొని చనిపోయిన ఒక కథను చూపిస్తారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. నిద్రపోతున్న హీరోయిన్ సడన్ గా లేచి కడుపులో నొప్పి అంటూ ఉంటుంది. ఈ విషయం తన భర్త అడుగుతాడు, ఏమైందమ్మా అని చెప్పేసి. ఇలా కడుపులో నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పంటంతో ఆ మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ తన భర్త తన కూతురు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ కూడా చెక్ చేసి నీ కడుపులో చిన్న గడ్డ ఒకటి ఉందమ్మా, దాన్ని సర్జరీ చేసి తీసేస్తే అంతా సెట్ అయిపోతుందని చెప్పంటంతో సరే అని చెప్పేసి సర్జరీకి ఓకే అంటారు. అదే సమయంలో ఆ డాక్టర్ వచ్చి ఏమంటారంటే, సార్ మీరు ఇంటికి వెళ్ళండి, పర్లేదు మేము చూసుకుంటాం మీ అవునని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూతురు సర్లే అని చెప్పేసి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత హీరోయిన్ కి సర్జరీ చేయడం స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ కి సర్జరీ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. కట్ చేస్తే హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి మెలకు చూస్తే తాను అసలు హాస్పిటల్లోనే ఉండదు, తను వేరే చోట ఉంటుంది. అందులోనూ తన కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సడన్ గా తన రూమ్ లో ఒక డాక్టర్ వస్తాడు. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అదేంటంటే తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వేరు, ఇతను వేరని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకా ముఖ్యంగా తనకు అసలు ఆపరేషన్ చేశారు లేదని చెప్పి చూస్తే తనకి ఎప్పుడో ఆపరేషన్ అయిపోయింది. అంతేకాకుండా ఆ దెబ్బ కూడా మాయమైపోయింది. అంటే సిజరింగ్ చేస్తారు కదా, ఆ దెబ్బ కూడా మాయమైపోయింది. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేసి ఆ డాక్టర్ అడుగుతుంది, సార్ నాకు ఆపరేషన్ చేసి 2 రోజులు అవుతుంది, అసలు నేను ఇక్కడ 2 రోజుల నుంచి ఉంటున్నానని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడకమ్మా, ఆ దెబ్బ మాయమైపోయిందనే కదా హీలింగ్ సిరం వాడుతున్నావు అమ్మా, అది కూడా నీ నరాల్లోకి ఎక్కిస్తున్నాం కదా, అందుకని ఆ దెబ్బ పూర్తిగా మాయమైపోయింది. కాకపోతే నీ ఆరోగ్యం కొంచెం కుదురుపడేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి అంటంతో ఇంకెన్ని రోజులు అని చెప్పేసి హీరోయిన్ ఆ డాక్టర్ మాట వినకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నాకు అర్జెంట్ గా ఫోన్ ఇవ్వండి, నా భర్తకు ఫోన్ చేయాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ పనిచేసే ఒక ఇద్దరు మాత్రం హీరోయిన్ ని ఆపాలని చూస్తారు. కానీ పక్కన ఉన్న రూమ్ లోకి హీరోయిన్ వెళ్ళిపోతుంది. వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో రీజో అని ఒక పేషెంట్ ఉంటాడు. తాను కూడా హీరోయిన్ లాగా డ్రెస్ చేసుకుని ఆ గదిలో ఉంటాడు. తనతో మాట్లాడదాం అనుకునే సమయానికి సడన్ గా ఇద్దరు నర్సులు వచ్చేసి హీరోయిన్ మెడ మీద ఇంజెక్షన్ చేసి తనని తీసుకెళ్లి తన రూమ్ లో పడేస్తారు. ఆ తర్వాత అక్కడికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ డాక్టర్ తో ఏముంటుందంటే, నా భర్త కనుక నీ విషయం తెలిసిందనుకో మామూలుగా ఉండదు, ఎందుకంటే నా భర్త నా కోసం ఇక్కడికి వస్తాడని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, అంత సీన్ లేదమ్మా, ఇక్కడికి ఎవరి వల్ల రావడం కుదరదు, ఎందుకంటే ఇది వేరే ప్లేస్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత అక్కడ డాక్టర్ కూడా వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం డోర్ దగ్గరకు వచ్చి హెల్ప్ అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఒక ముసలానికి 2 కళ్ళు పీకేసి అటుగా తీసుకెళ్తూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. స్మెల్ గా వెనక్కి వస్తుంది. వచ్చి చూస్తే తన పక్క రూమ్ లో ఉంటున్న వాళ్ళు గోడని కొడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కూడా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాడని చెప్పేసి తాను కూడా గోడను కొడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పక్క గదిలో ఉన్న అతను ఏం చేస్తాడంటే, ఆ గోడకు చిన్న హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్ నుంచి ఒక పేపర్ పంపిస్తాడు. అందులో రాస్తాడు, నా పేరు ఎవరు, మీ పేరేంటి అని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే, అసలు ఈ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అని చెప్పేసి అందులో రాస్తుంది. అవతల అతను కూడా మళ్ళీ రాసి పేపర్ పంపిస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే, అసలు ఇది హాస్పిటలే కాదని చెప్పేసి రాసి ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ గదిలోకి ఎవరో వచ్చేసి ఎవరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో అతను మాత్రం నేను చేయలేదని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా అతని సౌండ్ ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే కాదు ఇప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని తన భర్త అడుగుతాడు అనమాట, ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి అడిగితే నేను జిమ్కి వెళ్ళొచ్చానని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ భర్త మాత్రం తన కాలు మీద ఉన్న చిన్న ఆకును చూసి, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చో నాకు బాగా తెలుసు కానీ నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నా అని చెప్పేసి తనని హక్ చేసుకుంటాడు. చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ డాక్టర్ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని, చూడు నువ్వు ఇంతకు ముందు నేను తప్పులు చేసావా చెప్పు అని చెప్పి అడగడంతో హీరోయిన్ మాత్రం నేనేం చేయలేదని చెప్పి అంటుంది. కానీ హీరోయిన్ మైండ్ లో తాను చేసిన తప్పులు రిపీట్ అవుతూ ఉంటాయి. మరోవైపు డాక్టర్ మాత్రం ఒకవేళ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఆ తప్పును ఒప్పుగా అని చెప్పంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి, నువ్వు తప్పు చేయట్లేదా, నన్ను ఇక్కడ తీసుకొచ్చి నువ్వు దాచిపెట్టలేదని చెప్పంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, నీకు అర్జెంట్ గా టాబ్లెట్లు వేయాలరా అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరోయిన్ లాగా అక్కడ ఒక 4 ఉంటారు. అక్కడ హీరోయిన్ ని కూర్చోబెడతాడు. హీరోయిన్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, కెసెండ్రా అని. అంతేకాకుండా రీజో అనే వాడు తెలుసు. ఆ తర్వాత హీరోయిన్ పక్కన ఒక ఇండియన్ ఉంటాడు, అతనే ఎవరన్నమాట. హీరోయిన్ కి లెటర్ ఇచ్చాడు కదా అతనే ఇతను. సో దాంతో ఆ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఎవరిని అడుగుతుంది, ఆ రోజు నువ్వు పెద్దగా అరిచావు కదా ఏమైందని చెప్పి అడిగితే, ఏముంది నా 4 కట్ చేశారని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మరి ఇప్పుడు బానే మాట్లాడుతున్నావు కదా అని చెప్పి అంటంతో, ఏముంది వైద్యం చేశారు వెంటనే సెట్ అయిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అది ఎలా సెట్ అవుతుందని చెప్పి అంటంతో పక్కనే ఉన్న కెసెండ్రా ఏమంటుందంటే, వీళ్ళ దగ్గర హీలింగ్ సీరం ఉంది, సో దాని వల్ల అంతా సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత కెసెండ్రాని ఎంక్వైరీ చేస్తుంది. నువ్వు ఎలా హాస్పిటల్లో జాయిన్ అయ్యని చెప్పి అడిగితే, నాకు కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది, అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాను, కాకపోతే ఇక్కడికి వచ్చాను, ఒళ్ళంతా తగలబడిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో ఎవరిని కూడా అడుగుతుంది అనమాట, మనం ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు అని చెప్పి అడిగితే, అంత సీన్ లేదని చెప్పి అంటాడు.
కరెక్ట్ గా హాస్పిటల్ ఒక పెద్ద అలారం మోగుతుంది. దాంతో అక్కడికి డాక్టర్లు నర్సులు వాళ్ళందరూ వచ్చేసి ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ పంపించేస్తూ ఉంటారు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ఉదయాన్నే జాగింగ్ వెళ్ళింది కదా, అలా వెళ్తూ వెళ్తూ ఒక సమాధి దగ్గర ఆగుతుంది. అలా ఆగినప్పుడే హీరోయిన్ కాల్లో ఆ ఆకు ఇరుక్కుంటుంది. కట్ చేస్తే మళ్ళీ కథ ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ గదిలోకి వెళ్ళి ఉంటుంది అనమాట. అందరినీ లోపల పంపించారు కదా, ఏం చేస్తారని చెప్పి హీరోయిన్ చూస్తున్నప్పుడు సడన్ గా ఇద్దరు స్టాఫ్ వచ్చేసి రీజోన్ లాక్కొని వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత సమయానికి తనని తీసుకుని వస్తూ ఉంటారు. తన ఆర్గన్స్ అన్ని కట్ చేసి ఉంటారు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి ఎవరిని అడుగుతుంది. కానీ ఎవరు ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, మనం ఒక 3 నెలల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, అంతా ఆరేంజ్ అయిపోయిన తర్వాత మన మీద రీసెర్చ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళిపోతామని చెప్పంటంతో 3 నెలల నీకెవరు చెప్పారని చెప్పి అడిగితే నాకు ఆ డాక్టర్ చెప్పాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి రీజోకి వైద్యం చేస్తున్న ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ డాక్టర్ హీలియం సిరమ్ రీజోకి ఎక్కిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు అడుగుతుంది, అసలు ఎందుకు కట్ చేస్తున్నారు పార్ట్స్, ఎందుకు ఎక్కిస్తున్నారని చెప్పి అడిగితే మొత్తం తీసేసాం కదా పార్ట్స్, అవన్నీ మళ్ళీ రీసెట్ అయిపోయి బాడీ మొత్తం ప్రాపర్ గా సెట్ అవుతుందని చెప్పంటంతో అసలు తీయటం ఎందుకు ఎక్కించడం ఎందుకు అని చెప్పి అడిగితే అది మనోడు చేసిన పాపం ఎవడు దాడికే ఉంటుందని చెప్పేసి ఆ డాక్టర్ హీరోయిన్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత మన ఇద్దరం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం, నాతో వస్తావని చెప్పి అడిగితే ఎవరు ఏమంటాడంటే, అంత సీన్ లేదు, ఇంకో 3 నెలల్లో నేనే బయటకు వెళ్తాను చెప్పేసి నేను రానని చెప్పంటాడు. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియక మీతో మాట్లాడదాని వస్తానని చెప్పంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, నేను కూడా నీతో మాట్లాడదాని వచ్చాను కాబట్టి నా రూమ్ కు అని చెప్పేసి హీరోయిన్ ని తన రూమ్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ ఫొటోస్ ఎవరు అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో అతను ఊరేసుకొని చనిపోయాడు కదా అతని ఫొటోస్. అది చూసి ఇతను మీకు ఎలా తెలుసు అని చెప్పేసి హీరోయిన్ ఆ డాక్టర్ అడుగుతుంది. కానీ డాక్టర్ ఏమంటాడంటే, ఇతను ఎందుకు చనిపోయాడు నీకు నిజం తెలుసా తెలియదని చెప్పి అడిగితే హీరోయిన్ మాత్రం చెప్పకుండా ఉంటుంది. కొంత సమయానికి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, సరే ఏం జరిగిందో చెప్తాను, మరి నా కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుకోవాలి, ఫోన్ ఇస్తావని చెప్పి అంటంతో సరే ఇస్తానని చెప్పేసి అంటాడు. దాంతో ఆ ఊరేసుకొని చనిపోయిన అతని గురించి హీరోయిన్ చెప్తుంది. అతని పేరు నీకో అనమాట. తను అద్భుతంగా పియానో వాయిస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ అతను ఇద్దరు లవ్ చేసుకున్నారు, కొన్ని రోజులకి విడిపోయారు కూడా. కాకపోతే అతనేమో హీరోయిన్ తో విడిపోయానని చెప్పేసి బాధతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తను చనిపోయిన కొన్ని రోజులకి తన పియానోలో మత్తు పదార్థాలు దొరికాయి, అంతే నాకు తెలుసు అని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, అంతేనా ఇంకేం తెలియదు నీకని చెప్పేసి అడగడంతో నాకేం తెలియదు. అప్పుడు ఏమంటే డాక్టర్ ఏమంటాడంటే, మరి అతను లవ్ చేసేటప్పుడు మత్తు పదార్థాలు అమ్ముతాడన్న సంగతి నీకు తెలియదు అని చెప్పి అంటంతో హీరోయిన్ తెలియదని చెప్పేసి అంటుంది. దాంతో అతను ఏమంటాడంటే, సరే ఫోన్ మాట్లాడుకో అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా ఫోన్ మాట్లాడదని చెప్పేసి డైల్ చేస్తుంది కానీ ఆ ఫోన్ కలవదు, ఎందుకంటే దానికి కనెక్షన్ ఉండదు. దాంతో హీరోయిన్ కోప్పడిపోతుంది. నువ్వేమన్నావు, ఫోన్ కావాలన్నావు, కనెక్షన్ ఉన్న ఫోన్ ఇచ్చానని చెప్పేసి మనోడు ఒక పని చేసి హీరోయిన్ ని అక్కడి నుంచి తన రూమ్ పంపిస్తాడు. కానీ హీరోయిన్ రూమ్ కి వచ్చిన తర్వాత బాధపడుతుంది. ఎందుకంటే ఆ డాక్టర్ కి నేను అబద్ధం చెప్పానని చెప్పేసి. బేసికల్ గా నీకు ఉండడు కదా, మనోడు మత్తు పదార్థాలు అమ్ముతాడని సంగతి హీరోయిన్ తెలుసు, కానీ ఆ డాక్టర్ కి మాత్రం నాకు తెలియదని చెప్పేసి అబద్ధం చెప్పింది. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి హీరోయిన్ వెళ్ళి చూస్తే బయట పనిచేసి ఒక స్టాఫ్ ఏం చేస్తారంటే అన్ని డోర్లు వేసుకుంటూ వెళ్తాడు. ఇతన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ కి బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ నీకు ఉండడు కదా, సూసైడ్ చేసుకొని చనిపోయాడు, అతను ఆ గదిలో నుంచి బయటకు వస్తాడు. వీడింటి ఇంకా బతికున్నాడని చెప్పేసి హీరోయిన్ మెల్లగా అక్కడికి వెళ్తున్నప్పుడు అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ అతని రూమ్ లోకి హీరోయిన్ వెళ్ళి చూస్తే అక్కడ పియానో ఉంటుంది. అంతేకాకుండా తాను ఊరేసుకొని చనిపోయిన కేక్ కూడా అక్కడే ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. సడన్ గా ఒక ఇద్దరు స్టాఫ్ వచ్చేసి హీరోయిన్ పట్టుకొని తనని ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ అడుగుతాడు, ఎందుకు అక్కడికి వెళ్ళామని చెప్పి అడిగితే ఏమీ లేదు నా రూమ్ అనుకుని వెళ్ళాడని చెప్పేసి అంటుంది. కానీ డాక్టర్ మాత్రం హీరోయిన్ కి మెలకు ఉండగానే తన కాలు కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ అల్లాడిపోతుంది. వెంటనే మళ్ళీ తనని తీసుకెళ్లి సర్జరీ చేస్తాడు. అంతేకాకుండా హీలింగ్ సిరమ్ కూడా ఇస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ ని కాలు కదపమంటాడు. హీరోయిన్ కాలు కదుతుంది. అరే నా కాలు పనిచేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ డాక్టర్ ను డౌట్ అడుగుతుంది, అసలు ఎందుకు కట్ చేస్తున్నారు, ఎందుకు అంటిస్తున్నారు అని చెప్పి అడిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అలా జరుగుతుందని చెప్పేసి ఆ డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నీకు తను సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. తాను కూడా ఎంతగానో బాధపడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఎవరో కాదు, ఇప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకున్న అతను అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తనకి ఎందుకు ధైర్యం చెప్పాడంటే ఎందుకని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ గా వస్తుంది. ప్రెసెంట్ మన కథలో హీరోయిన్ తన కాల్ చూసుకుంటున్నప్పుడు తన దగ్గరికి రీజో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా సరే వీడియోని అడిగి చూద్దాం అని చెప్పేసి అవును హీలియం సిరం మనకి ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడిగితే మనోడు ఏం చెప్తాడంటే ఇప్పుడు మన దేశంలో మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరే దేశం మీద యుద్ధం చేస్తారు కదా, అలా చేసే ప్రాసెస్ లో వాళ్ళకి ఏదైనా గాయమైంది అనుకో ఈ హీలియం సిరం ని వాళ్ళకి ఇస్తారు. సో దానివల్ల ఆ గాయాలు వెంటనే మానిపోతాయి, అందుకే మన మీద ప్రయోగం చేస్తున్నారని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా నిజం అని చెప్పేసి అనుకుంటుంది.
పడుకుంటుంది. ఆ తర్వాత తను మెల్లగా లేస్తున్నప్పుడు ఈ రోజు వచ్చే హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. బేసికల్ గా వీడు ఏంటంటే హీరోయిన్ లైన్ లో పెడదాం చూస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ కి ఈ విషయం తెలిసి సరే అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తానేమో ఈవర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకు ఒక విషయం చెప్తుంది. అదేంటంటే మనం ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గడి చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ విషయం మనకు తెలియదు. ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అవుతుందో కూడా మనకు తెలియదు అని చెప్పడంతో ఈవరికి కోపం వచ్చేస్తుంది. అదేంటి నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ఆవేశంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అవును నిజమే 10 సంవత్సరాలు అవుతుంది, కానీ మరి 3 నెలల తర్వాత వదిలేస్తా అని చెప్పి అంటున్నావు కదని చెప్పడంతో అది నా చేతుల్లో లేదు, పై వాళ్ళ చేతిలో ఉందని చెప్పడంతో ఈవరేమో ఆ డాక్టర్ మీద సీరియస్ అయిపోతాడు. నా చేతుల్లో ఏం లేదని చెప్పేస్తారని బయటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఒక ఇద్దరు వచ్చేసి ఈవరిని లోపల తీసుకెళ్లి తనకి సర్జరీ చేసి తన నోట్లో ఉన్న నాలుక మొత్తాన్ని తీసి అవతల పడేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే బోరు కొడుతుందని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ నీకు రూమ్కి వెళ్ళి పియానో వాయిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఒక శబ్దం వస్తుంది. ఏంటి అని చూస్తే ఒక పెద్ద ఒక ట్రాలీ నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈయన ఫాలో అయితే మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ అతన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళి చూస్తే ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ అవతల కొన్ని చెట్లు ఊతూ కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక వాల్ కనిపిస్తుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తానేం చేస్తుందంటే నీకు రూమ్ కి వచ్చి అక్కడ ఉన్న పియోనో మీద తన పేరు, తన డోర్ నెంబర్ అన్ని రాస్తూ ఉంటుంది. అలా రాస్తున్నప్పుడు సడన్ గా పైనుంచి తన బాయ్ ఫ్రెండ్ ఊరేసుకుని కిందకి దిగుతాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోయి బయటకి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ తర్వాత అక్కడికి డాక్టర్ వస్తాడు. ఏమైందని చెప్పి అడిగితే ఇలాగ నా బాయ్ ఫ్రెండ్ ఊరేసుకొని చనిపోతున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆ తర్వాత డాక్టర్ పరిగెత్తుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ పియానో కనిపించదు, తన బాయ్ ఫ్రెండ్ ఉండడు. దాంతో హీరోయిన్ కి చిరాకేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తాను మళ్ళీ కెసెండ్రా రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత కెసెండ్రాతో మాట్లాడుతుంది. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అసలు మార్గం లేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కెసెండ్రా కూడా అవునని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చేసి నువ్వు అసలు నీ రూమ్ లో ఉండవు అని చెప్పేసి తనని బయటికి తీసుకెళ్లి తన రూమ్ పంపిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఆ డాక్టర్ దగ్గర ఉన్న తాళాలు దొంగతనం చేస్తుంది. ఆ తర్వాత తన రూమ్ కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కెసెండ్రా రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత నాకు ఈ హాస్పిటల్ తాళాలు దొరికాయి, మన ఇద్దరం పారిపోదాం అని చెప్పేసి మెయిన్ ఆఫీస్ రూమ్ కి వస్తారనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అక్కడ స్టాఫ్ లాగా బట్టలు వేసుకుంటారు. ఇంకా ముఖ్యంగా అక్కడ స్టాఫ్ వాళ్ళు ఎటు వెళ్తున్నారని చెప్పేసి ప్రాపర్ గా గుర్తు పెట్టుకొని అక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి అలా పారిపోయేటప్పుడు ఒకవేళ దెబ్బలు తగిలితే హీలింగ్ సిరం పనిచేస్తుందని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకుని హీరోయిన్ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ డాక్టర్ లోపలికి వస్తాడనమాట. బట్ వచ్చిన తర్వాత హీరోయిన్ కెసెండ్రా ఒక చోట దాక్కుంటారు. ఆ డాక్టర్ వెంటనే ఆ సిరం పోయిందని చెప్పేసి అరుస్తాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఎక్కడే ఉంటారని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఆ స్టాండ్ కింద దాక్కుంటారు. దాంతో ఆ డాక్టర్ కనిపించరు. ఆ డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళని వెతకండ్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత కెసెండ్రా మాత్రం మొహానికి స్టాఫ్ లా మాస్కులు కట్టుకుని ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ప్లాన్లు వేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు అక్కడున్న స్టాఫ్ ఏంటంటే వీళ్ళు పేషెంట్ల సంగతి గుర్తుపట్టేసి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లో కెసెండ్రా ఏం చేస్తుందంటే అసలు మీకు దొరకడం కన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక గ్లాస్ తీసుకొని తన గొంతు తానే కోసేసుకుని చనిపోదాం చూస్తుంది. కానీ ఆ నలుగురు వచ్చేసి హీలింగ్ సిరం ఇచ్చి కెసెండ్రాని కాపాడతారు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ అక్కడ నుంచి పారిపోయి ఒక గదిలో దాక్కుంటుంది. కరెక్ట్ గా ఆ గదిలోకి వేరే ఒక అతను వచ్చేసి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి రీజు వచ్చేసి హీరోయిన్ కాపాడతాడు. బట్ రీజు గాడు కూడా హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ కూడా కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు మూవ్ అయిపోయి ఒక్కసారి సెంటర్ పాయింట్ మీద కొడుతుంది. దాంతో మనోడు పక్కన పడిపోతాడు. ఆ తర్వాత తన దగ్గర తాళాలు ఉన్నాయి కదా, పరిగెత్తుకుంటూ ఆ మెయిన్ డోర్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని ఎలాగోలా బయటికి పారిపోతుంది. బట్ అందులో ఒకడు మాత్రం హీరోయిన్ పారిపోవడం చూస్తాడనమాట. వెంటనే హాస్పిటల్ ఉన్న వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాడు. ఇలాగ ఒక అమ్మాయి పారిపోయిందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఫారెస్ట్ లో పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తేటప్పుడు తనకు ఇల్లు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి హెల్ప్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఎవరు కనిపించరు. సడన్ గా ఒక పక్క రూమ్ కి వెళ్ళి చూస్తే అందులో తన బాయ్ ఫ్రెండ్ నీకో డెడ్ బాడీ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. మొత్తం తిరిగి చూస్తే హీరోయిన్ మళ్ళీ అదే హాస్పిటల్ ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ వచ్చేసి హీరోయిన్ పట్టుకొని తీసుకెళ్లి తనకి ఊరేస్తారనమాట. దాంతో తను చాలా ఇబ్బంది పడుతూ గెలగెల కొట్టుకుంటుంది. ఆల్మోస్ట్ చనిపోయేదాకా వెళ్తుంది. మళ్ళీ తనని తీసుకెళ్లి హీలింగ్ సిరం ఇచ్చి తనకంతా నయం చేస్తారు. అప్పుడు డాక్టర్ వచ్చేసి నువ్వేమన్నా తప్పులు చేసావు ఇంతకు ముందని చెప్పి అడిగితే అవును నేను మత్తు పదార్థాలకి బాగా ఎడిక్ట్ అయిపోయానని చెప్పేసి హీరోయిన్ నిజం ఒప్పుకుంటుంది. కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే ఆ విషయం మాకు తెలుసు కానీ ఇంకేమన్నా తప్పులు ఉన్నాయని చెప్పి అడిగితే హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. దాంతో ఆ డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఎవరి రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అసలు ఈ హాస్పిటల్ కి నువ్వు ఎలా వచ్చాయని చెప్పి అడిగితే నేను ఒక కార్ యాక్సిడెంట్ లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నానని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేమైనా తప్పు చేసావని చెప్పి అడిగితే అవును చేశాను, నేను ఒక లాయర్ని, చాలా మంది దోషుల్ని నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చానని చెప్పడంతో హీరోయిన్ వెంటనే కెసెండ్రా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా వచ్చి అక్కడికి అని చెప్పి అడిగితే నాకు ఒళ్ళు మొత్తం తగలబడిపోయింది, దాంతో ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చానని చెప్పంటుంది. నువ్వేమైనా తప్పు చేసావని చెప్పి అడిగితే అవును చేశాను, నేను పశువుల తోలుని అమ్ముతూ ఉంటాను, సో దాంతో నన్ను పోలీసులు పట్టుకున్నారు. ఆ కోపంతో ఆ పశువుల పాక మొత్తాన్ని కాల్ చేతులు పడేశానని చెప్పడంతో హీరోయిన్
హీరోయిన్ కి ప్రాపర్ గా ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే వీళ్ళందరూ చనిపోయారని చెప్పేసి, చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి ఈ విషయాన్ని కెసెండ్రాతో చెప్తుంది. కెసెండ్రా కూడా ఆశ్చర్యపోతుంది. అవును, నువ్వు ఒక సమస్య ఉండి హాస్పిటల్కి వెళ్ళావు, ఆ తర్వాత ఈవర్ కూడా ఒక సమస్యతో హాస్పిటల్కి వచ్చాడు, నేను కూడా హాస్పిటల్కి వచ్చాను, కానీ నువ్వు ఒక తప్పు చేసావు, ఈవర్ ఒక తప్పు చేశాడు, నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు ఏంటనేది ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చేసి చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నీకు ఉన్నాడు కదా, మనోడు ఉరేసుకుని చనిపోయాడు కదా, అది యాక్చువల్లీ మనోడు చనిపోలేదు. హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ కి గొడవ అవుతుంది. ఆ గొడవలో మన కథలో హీరోయిన్ చిన్న కత్తి తీసుకొని ఆ నీకు గొంతు కట్ చేసి వదిలి పడేస్తుంది. సో దాంతో మనోడు అక్కడ చనిపోతాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే మనోడు సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు అక్కడ ఒక ఊరేసి మనోడు చనిపోయినట్టు బిల్డప్ ఇస్తుంది. బట్ అక్కడికి ఎంక్వైరీ కోసం వచ్చిన పోలీస్ అయినా హీరోయిన్ వాళ్ళ భర్త, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా, తనకి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నేనే చంపాను, నాకేం చేయాలి అర్థం కావట్లేదని చెప్పి అంటంతో మనోడు ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, వాడి వల్ల నీకు ఆపుతుంది, అందులోనూ మనోడు మత్తు పదార్థాలు అమ్ముతున్నాడు, కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీతో నేను హ్యాపీగా ఉంటాను, ఈ కేసు అసలు నీ మీదకి రాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త హీరోయిన్ కి ధైర్యం చెప్పాడు. ఏది ఏమైనా సరే హీరోయిన్ నీకొని చంపింది కదా, అందుకని తాను చేసిన తప్పు కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చామని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. డైరెక్ట్ గా ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఇది నరకం కదా అని చెప్పేసి ఆ డాక్టర్ ని క్వశ్చన్ చేస్తుంది. దాంతో ఆయనే ఆశ్చర్యపోతాడు. నిజం చెప్పావమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నువ్వే ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఆ డాక్టర్ హీరోయిన్ పొగుడుతాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే భూమి మీద ఎవరెవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరూ చనిపోయి ఇక్కడికి వచ్చి నరకంలో శిక్షలు అనుభవిస్తున్నారని చెప్పేసి హీరోయిన్ తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మరి నువ్వెవరని చెప్పి డాక్టర్ని అడిగితే నేను కూడా భూమి మీద నుంచి ఇక్కడికి వచ్చినోడిని, నేను కూడా చాలా తప్పులు చేశాను, నేను ఒక డాక్టర్ని, చాలా మంది ఆర్గన్స్ అమ్ముకున్నాను, చనిపోయి ఇక్కడికి వచ్చి రోజు నరకం అనిపిస్తున్నాను, కాకపోతే మీ అందరిని మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పడంతో హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది తప్పు చేసిన వాళ్ళందరూ నరకంకి వచ్చి అక్కడ భయంకరంగా శిక్షలు అనుభవిస్తున్నారని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి ఎవరో ఒక అతను మొహానికి మాస్క్ వేసుకొచ్చి హీరోయిన్ ఈడ్చుకుంటూ గదిలో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తనకి ఊరైపోతాడు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ నీకు అనమాట. హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు కానీ నీకు నేను ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేను వాంటెడ్ గా చంపలేదు, ఏదో ఆ కోపంలా జరిగిపోయింది తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం, అసలు నువ్వు బతికుంటే నీతో జీవితాంతం కలిసి ఉండేదాన్ని, అలా తప్పు జరిగిపోయింది అంతే, ఇక మీదట నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే అసలు ఇబ్బంది పెట్టడం ఏంటి, నీకు నేను ఇబ్బంది పడతాం కదా కావాల్సింది చూడని చెప్పేసి తానే ఊరేసుకోబోతుంది. కానీ వెంటనే నీకు ఆపి నువ్వేం కంగారు పడుకో, నీ బాధని అర్థం చేసుకున్నానని చెప్పేసి హీరోయిన్ తీసుకుని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ అడుగుతాడు ఎక్కడ తీసుకెళ్తున్నావు అమ్మాయిని అని చెప్పి అడిగితే లేదు ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్తున్నాను, తను చేసిన తప్పు తెలుసుకుందని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే నువ్వు తీసుకెళ్తాను బాగానే ఉంది, ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి శిక్ష కూడా నీకు పడుతుందని చెప్పినా సరే ఆ డాక్టర్ని కొట్టి నీకు ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని బయటికి వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే ఇదంతా నరకం అన్నమాట. అవతల వైపు భూమి ఉంటుంది, ఒక చిన్న మెట్లు లాంటి పాది ఏర్పడుతుంది, దాంట్లో హీరోయిన్ తీసుకొచ్చి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా బతుకు, ఆ కష్టాలేదో నేనే ఇక్కడ పడతానని చెప్పేసి హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళమంటూ ఉంటాడు. అలా హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఏ హాస్పిటల్ అయితే జాయిన్ అయిందో ఆ హాస్పిటల్లో హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని నరకంలోకి తీసుకెళ్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది. అది కూడా తను ఏ హాస్పిటల్ అయితే జాయిన్ అయిందో ఆ హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది. సో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇదంతా తన కళేమో అనుకుంటుంది. కానీ నిజం చెప్పాలంటే హీరోయిన్ కి ఆపరేషన్ చేసేటప్పుడు తను అనుకోకుండా ఒక 15 సెకండ్లు కోమాలోకి వెళ్ళిపోతుంది. సో అలా కోమాలోకి వెళ్ళిన ఆ 15 సెకండ్లే హీరోయిన్ కి ఎంత కనిపించింది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ మొత్తం తెలుసుకుంటుంది, తన భర్తని కలుసుకుంటుంది, తన కూతురుని కలుసుకుంటుంది, ఇక మీదట హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోతుంది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఎవరెవరినైతే నరకంలో మీట్ అయిందో వాళ్ళందరి గురించి ఇంటర్నెట్ లో చెక్ చేస్తే అందరూ కనిపిస్తారు. ముఖ్యంగా డాక్టర్ కనిపిస్తాడు, ఆ తర్వాత ఈవర్ కనిపిస్తాడు, అందరూ చనిపోయారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు అక్కడ నరకంలో ఎలాగైతే చనిపోయామని చెప్పి అన్నారో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఆర్టికల్ కూడా రాస్తారనమాట. సో దాన్ని చూసి హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇంకా ముఖ్యంగా తను నరకం నుంచి ఈ భూమి మీద రావడానికి మెయిన్ కారణమైన తన బాయ్ ఫ్రెండ్ సమాధి దగ్గరికి వెళ్ళి తనకి ఎంతో థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే తన కోసం ఆ నరకంలో తను ఇంకా శిక్షలు అనుభవిస్తున్నాడు కదా. సో దాంతో హీరోయిన్ తన సమాధి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది, తనకి థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తెలుసో తెలియకో మనిషిని వాడు ఏదో ఒక రోజు చచ్చిపోతారనే సంగతి అందరికి తెలుసు. కానీ చచ్చిపోయే లోపు మంచి చేస్తే స్వర్గానికి, తప్పు చేస్తే నరకానికి పోతామన్న ఆ విషయం కూడా తెలుసు. కానీ విషయం తెలిసినా కూడా తెలిసి మరీ తప్పు చేయటం ఎందుకు, అసలు ఆ నరకానికి వెళ్ళటం ఎందుకు? ఈ కథలో కనిపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ తప్పు చేసి నరకానికి ఎండి వాళ్ళే. అలాంటప్పుడు తెలిసి కూడా తప్పు చేయటం ఎందుకనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చేసింది. సో కాబట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే తెలిసి తప్పులు చేయమాకండి, ఎందుకంటే మనం నరకానికి వెళ్తాము. సో ఈ విషయాన్ని మీరు అగ్రీ చేస్తారనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంత సీన్ లేదనుకుంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.